హలో అండి, వెల్కమ్ టు స్మార్ట్ లేడీస్ మాట్లాడ్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? సో ఈరోజు మన ఛానల్ వచ్చేసి కొంచెం డిఫరెంట్గా ఈ చట్నీ అందరికీ తెలుసు, కాకపోతే కొంచెం డిఫరెంట్గా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అచ్చం మనం బయట తినేటువంటి హోటల్ దోశలాగా, అలానే హోటల్లో మనకి చట్నీ ఉంటుంది కదండి, అలానే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మనం డిఫరెంట్ టైప్ ఆఫ్ దోశతో పాటు చట్నీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను, వచ్చేసేయండి. సో ఇక్కడ ఒక కప్పు శనగపప్పు తీసుకున్నాను, అలానే ఎండు కొబ్బరి, చింతపండు, అలానే దానికి తగ్గట్టు ఒక 4 పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి. అలానే కొంచెం డిఫరెంట్ అని చెప్పాను కదా, ఇక్కడ మిల్క్ అనేది మీరు వీలుంటే కాచి చల్లార్చిన మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే రా మిల్క్ అయినా యాడ్ చేసుకోవచ్చు. అలానే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసుకోండి. తర్వాత వాటరు. ఇప్పుడు దీన్ని మనం గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ అయిపోయిన తర్వాత ఇక్కడ పోపు చేస్తున్నాను అనమాట. ఇక పోపు దినుసులన్నీ కూడా యాజ్ యూజువలేనండి. ఒక టేబుల్ స్పూన్ వచ్చేసి ఆవాలు, టేబుల్ స్పూన్ జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినపప్పు, 2 ఎండుమిర్చి. ఎండుమిర్చి లేనిదే అసలు బాగోదండి మనకి పోపులో, అందుకని చెప్పి కంపల్సరీగా ఎండుమిర్చి మాత్రం కనీసం ఒకటన్నా వేసుకోవడానికి ట్రై చేయండి. అలానే ఇక్కడ కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇలాగా మనం దోశలో కానీ ఇడ్లీలో కానీ చట్నీ ప్రిపేర్ చేసేటప్పుడు మాడనివ్వద్దు అనమాట. సిమ్లో పెట్టి ఆ చట్నీ అయ్యేంతసేపు అక్కడే ఉండాలి మనం. ఇదంతా కూడా ఇప్పుడు ఈ చట్నీలో వేసి దీన్ని కలిపేసుకోవడం మనం. ఇది కొంచెం ఇలా గట్టిగా కనుక వచ్చినట్టయితే దీనిలో వాటర్ అనేది కొంచెం లిక్విడ్ లాగా కలుపుకోండి. కొంతమందికి గట్టిగా తింటే ఇష్టం, కొంతమంది కొంచెం లూజ్ అంటారు కదా, సో ఇట్లా వాటర్ యాడ్ చేసుకోండి. అయితే కొబ్బరి ఎక్కువ వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుందండి. కొబ్బరి ఒకటి, అలానే మీకు ఇందా చూపించాను చూసారా, ఒక చిటికెడండి, చిటికెడు వచ్చేసి పంచదార యాడ్ చేసుకోండి, చాలా బాగుంటుంది. అలానే ఇక్కడ ప్యాన్ పెట్టేసుకున్నాను అనమాట. ఇక్కడ చాలామంది అంటారు మనం దోశలు వేసే ముందు ప్యాన్కి ఆయిల్ కనుక అప్లై చేస్తే రావు అని చెప్పి, కానీ మనం ఆయిల్ అప్లై చేసిన వెంటనే మనం దోశలు వేస్తే మాత్రం రావండి. ఒక 5 మినిట్స్ అలా వదిలేస్తే ఆ యొక్క ఆయిల్ అంతా కూడా ప్యాన్ అబ్జర్వ్ చేసుకుంటుంది, కాబట్టి అప్పుడు చక్కగా సఫిషియెంట్గా వస్తాయి అన్నమాట దోశలు అనేవి. ఇప్పుడు నేను ప్లెయిన్ దోశ వేస్తున్నాను, అంటే చట్నీ ఉంది కదా, ఈ చట్నీ తినే వల్ల ప్లెయిన్ దోశ అనేది వేస్తున్నాను అనమాట. చూసారా, ఇక్కడ దోశ అనేది రెడ్గా వస్తుంది. ఇలా ఎందుకు వస్తుంది అంటే అచ్చం బయట మనం టిఫిన్ షాపుల్లో తినేట్టే ఉంటుందన్నమాట, బయట బండ్ల మీద తిన్నట్టు ఉంటుంది. ఎలా అంటే ఇప్పుడు మనం అచ్చగా మినపప్పు రైస్ వేస్తే రాదండి. దీంతోపాటు మినపప్పు రైస్తో పాటు కొంచెం అటుకులు, అలానే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మెంతులు యాడ్ చేసుకొని అప్పుడు మీరు గ్రైండ్ చేస్తే ఇలా అచ్చగా బయటకు లాగా వస్తాయి అన్నమాట. ఇంకా పిల్లలు బయట తినమన్నా కూడా తినరు. ఇలా ట్రై చేయండి ఒకసారి, చాలా అంటే చాలా బాగుంటుంది. ప్లెయిన్ దోశ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఆనియన్ దోశ వేస్తున్నాను. పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా ఆనియన్ దోశ. కొంచెం ఆనియన్ దోశలో కొంచెం ఆనియన్స్ అనేది ఎక్కువగానే పడతాయండి. సో ఇది పిల్లలు తినేది కాబట్టి పచ్చిమిర్చి అనేది అంతగా వేయను నేను. జీలకర్ర, అలానే క్యారెట్, మీ దగ్గర బీట్రూట్ ఉన్నా కూడా క్యారెట్ కానీ బీట్రూట్ కానీ విడిగా తినని పిల్లలకి ఇలా ట్రై చేసి ఇవ్వండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. వాళ్ళకి బాడీకి కావాల్సినటువంటి విటమిన్స్ కూడా అందుతాయి అన్నమాట. చూసారా ఎంత ఈజీగా వచ్చేస్తుందో మనకి. ఈసారి నేను చెప్పినట్టు దోశలు కానివ్వండి, లేదంటే మా చట్నీ ఇలాగ ట్రై చేయండి, చాలా బాగుంటుంది అనమాట. ఇది మీకు లాస్ట్లో చూపిస్తున్నాను చాలా చక్కగా క్రిస్పీగా వచ్చిందని. క్యారెట్ దోశ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎగ్ దోశ వేస్తున్నానండి. ఎగ్స్ని 2 ఎగ్స్ని ఇలాగ బ్రేక్ చేసి వేసేసి దాని మీద వచ్చేసి కారం వేస్తున్నాను అనమాట. చిన్నులపాయ కారం బాగోదండి, మామూలు కారమే వేసుకోండి. అలానే లైట్గా ఇక్కడ ధనియాల పొడి చల్లా అనమాట. కొంచెం కారం ఎక్కువైందని అనుకోకండి, ఎందుకంటే ఈ కారం అంత ఘాట్లేదనమాట, ఇది పెద్దవాళ్ళు తినేదే కాబట్టి ఓకే. కానీ చాలా బాగుందండి, చాలా చాలా టేస్టీగా వచ్చినాయి అనమాట. ఎగ్ దోశ కూడా ప్రిపేర్ అయిపోయింది.
ఇప్పుడు కారం దోశ అనమాట. ఇక దీనిలో ఆనియన్స్ కానీ ఇలా కారం దోశ అనేది ఇట్లా అచ్చగా కారం మాత్రమే వేసి ఇవ్వండి. చాలా బాగుంటుందన్నమాట. పిల్లలు ఇంకా బయట తినమన్నా హోటల్లో తెచ్చుకోమన్నా కూడా తెచ్చుకోరు. అంటే చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఇలాగ ప్లెయిన్గా దేనికి దాన్ని సపరేట్గా మనం చేసామంటే ఆనియన్స్ అని, అలానే ఎగ్ దోశ అని, ప్లెయిన్ దోశతో చట్నీ చేయటం ఇలా అయితే చాలా బాగుంటాయి అన్నమాట. ఇలా ట్రై చేసి చెప్పండి. కింద కామెంట్ బాక్స్లో మీరు ఎలా ట్రై చేశారో చెప్పండి. నచ్చితే కనుక మీరు కూడా ఇలా ట్రై చేయండి. నచ్చితే కనుక కంపల్సరీగా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ వాచ్ చేస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.